నమస్తే అశోక రిహాబిలిటేషన్ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధుల్లో ఒకటి లెర్నింగ్ డిజబిలిటీ. దీన్ని గుర్తించడం ఈ రోజులో చాలా కష్టతరంగా మారింది. ఈ లోపాన్ని ఎలా గుర్తించాలి? పిల్లల్లో ఏకాగ్రత లోపం, హైపర్గా ఉండటం కూడా లెర్నింగ్ డిజబిలిటీస్ లో లక్షణాల్లో ఒకట. లెర్నింగ్ డిజబిలిటీస్ ని థెరపీస్తో పూర్తిగా నయం చేయవచ్చా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. సో మీ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు అందిస్తామంటున్నారు అశోక రిహాబిలిటేషన్ సెంటర్ వారు. సో విలువైన సలహాలు సూచనల కోసం డాక్టర్ నవితా రాహుల్ గుల్వే గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సో మీరు ఆమెతో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా లైవ్లో మాట్లాడవచ్చును. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఏంటి? లెర్నింగ్ డిజబిలిటీ అనేది ఇట్స్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటే ఏంటంటే కొన్ని ఏదైతే మనం సెన్సరీ అంటే మన నర్వస్ సిస్టమ్ ఇన్పుట్ చేయాలో కొన్ని విషయాల్లో అది డిలే ఉంటుంది, ఆ ప్రాసెస్ మొత్తం డిలే ఉంటుంది. అందుకే దీన్ని డిజార్డర్ అంటాం. అంటే ఏదైతే ఆర్డర్లో జరగాలో అది సరిగా జరగదు. సో దీన్ని లెర్నింగ్ డిజబిలిటీ అంటారు. అసలు లెర్నింగ్ డిజబిలిటీ టర్మ్ ఇట్ సెల్ఫ్ లైక్ బ్రాడ్ టర్మ్, అంటే ఒక అంబ్రిల్లా లాగా అన్నట్టు. అంటే దాని కింద చాలా ఇష్యూస్ అనేటివి ఉంటాయి. దాంట్లో మనం చాలా వెరైటీస్ కూడా ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. కానీ దాంట్లో మనం ప్రత్యేకంగా ఈ లెర్నింగ్ డిజబిలిటీలో చిన్నపిల్లలు చూసేది ఎస్పెషల్లీ ఒక 3 టైప్స్ అనేటివి ఎక్కువగా చూస్తుంటాం. ఒకటి డిస్కాల్కులియా అని, డిస్గ్రాఫియా అని, డిస్లెక్సియా అని అంటారు. సో దాన్ని మనం లెర్నింగ్ డిజబిలిటీ అని అంటాం. ఓకే, ఈ లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? పిల్లల్లో ఎలా గుర్తించడం ఎలాగా తల్లిదండ్రులు? సో మనం అర్లీ సైన్స్ చూసినట్లయితే ఇంతకుముందు మనం డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా అన్నాం కదా. డిస్లెక్సియా అనేది అంటే రీడింగ్, అంటే వాళ్ళకు ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నాము లేదంటే చిన్నపిల్లలకి మనం ఏబిసిడి చెప్పిస్తున్నాము అన్నా కూడా మనం ఈరోజు ఏబిసిడి చెప్పినా కూడా రేపు మళ్ళీ అది కొత్తగానే ఉంటుంది వాళ్ళకి. అంటే మళ్ళీ స్టార్టింగ్ బ్రెయిన్కి మళ్ళీ మనం కొత్తగా బూస్టప్ ఇస్తున్నాం లేకపోతే కొత్తగా స్టిమ్యులేషన్ ఇస్తున్నాం అన్నట్టుగానే ఉంటుంది. డిస్కాల్కులియా అంటే మ్యాథమెటిక్స్ సంబంధించింది, మల్టిప్లికేషన్స్ కానివ్వండి, అడిషన్స్ కానివ్వండి, నెంబర్స్ కూడా గుర్తుండవు వీళ్ళలో. ఇంకా డిస్గ్రాఫియా అనేది ఏంటంటే లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ లెటర్స్ ఉంటాయి, కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బి అండ్ స్మాల్ డి. కర్వ్ అనేది ఏదర్ మనకు రైట్కి వచ్చి లెఫ్ట్కి వస్తేనే వేరియేషన్ అయిపోతుంది బీకి డికి. అలాగే పీక్యూ. అలాగే ఏంటంటే క్యాప్స్లో ఈ అండ్ ఎఫ్, దానికి 3 స్లీపింగ్ లైన్కి వస్తే ఎఫ్కి ఓన్లీ 2. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతారు, అది రాయడానికి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకా కొంతమంది పిల్లల్ని మనం చూసినట్లయితే మిర్రర్ ఇమేజెస్, అంటే ఇప్పుడు మనం రాసింది మిర్రర్కి ఎలా పెడితే దాంట్లో ఉల్టా ఎలా కనిపిస్తుందో సో ఆ విధంగా రాస్తారు. 5S నెంబర్స్ అవ్వచ్చు, లెటర్స్ అవ్వచ్చు, ఇదర్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఏదైనా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో దాన్ని ప్రాపర్గా బ్రెయిన్ అనేది తీసుకోలేకపోవడం వల్ల వస్తుంది అన్నట్టు. సో దీంట్లో కొంతమంది పిల్లలు ఎలా అంటే ఇప్పుడు మనం వీళ్ళకి స్పీచ్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే డీకోడింగ్ చేయలేరు లెటర్ని. ఫోనిక్స్ అంటే ఇప్పుడు మనము అశోక ఉంది, అశోకాని చదవాలి అంటే పిల్లలకి ఫోనిక్స్ యూస్ చేయాలి, ఏఎస్ఎస్ అష్ అట్లా, కేఏ ఖా అవుతుంది, అట్లా ఫోనిక్స్ అనేది ఉంటుంది. అది కూడా వీళ్ళు రాలేదు. అట్ ది సేమ్ టైం కొంతమంది పిల్లలు ఏంటంటే మిస్ ఆర్టికులేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా కొంతమంది పిల్లల రైటింగ్ చూసినట్లయితే ఈ రైటింగ్ ఇప్పుడు టీహెచ్ దా స్మాల్ ఉంది, SMALL స్మాల్. సో దాకి స్మాల్కి బిట్వీన్ 2 వర్డ్స్ మనం కొంచెం పర్టికులర్ గ్యాప్ అనేది ఇస్తుంటాం. ఆ గ్యాప్ అనేది తెలియదు, ఎన్నిసార్లు నేర్పించినా కూడా అది వాళ్ళ బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వదు. అట్ ది సేమ్ టైం ఈ మధ్యకాలంలో ఇప్పుడు కాపీ రైటింగ్ 4 లైన్ బుక్స్ ప్రతి దానికి యూస్ చేస్తున్నాం మనం. పిల్లలకి లైన్స్ ఉంది, ఆ బిట్వీన్ ద లైన్సే రావాలి. ఒకవేళ దానికంటే పెద్దగా అయితే పైకి రావాలి, 3rd లైన్ టచ్ అవ్వాలి, కింద లైన్ టచ్ అవ్వాలి, ఎలా మనకు రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అనేది వాళ్ళు అడ్రస్ చేయలేరు. ఓకే, ఎస్పెషల్లీ దీనికి రీజన్స్ ఏంటి, కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? యాక్చువల్లీ వీటికి కారణం ఏంటి అని తెలియదండి. మైట్ బి అంటే పర్టికులర్గా దీనివల్లే వస్తుంది ప్రాబ్లం అని చెప్పలేం, కానీ దేర్ మైట్ బి సమ్ ఇష్యూస్ లైక్ జెనెటిక్ ఇష్యూస్ అవ్వచ్చు, ప్రీటర్మ్ ఇష్యూస్ అవ్వచ్చు. అంటే ప్రీటర్మ్ అంటే బేబీ అర్లీగా డెలివరీ అయిన ప్రతి బేబీకి ప్రాబ్లం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, కానీ దట్ మైట్ బి సమ్ కిడ్స్, ఇన్ సమ్ కిడ్స్లో అది ఒక కారణం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా ఇది అని చెప్పలేము. జన్యుపరంగా రావచ్చు, లేకపోతే వాళ్ళ ఎక్స్పోజర్ వల్ల రావచ్చు, ఎన్విరాన్మెంట్ వల్ల రావచ్చు. అంటే దీనివల్ల పర్టికులర్గా వచ్చిందని చెప్పలేము, కానీ మైట్ బి అయ్యి ఉండొచ్చు అని మాత్రమే చెప్పగలుగుతాం లెర్నింగ్ డిజబిలిటీకి. ఓకే, చాలామంది పిల్లల్లో పేరెంట్స్ ఏంటంటే నార్మల్గా వాళ్ళు గుర్తుపెట్టుకోకపోయినా నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకుంటారేమో, ఏజ్ బట్టి ఉంటుందేమో అని. అసలు మ్యాక్సిమం పిల్లలు ఏ ఏజ్లో అన్ని గుర్తుపెట్టుకోలే క్యాపబిలిటీ వాళ్ళకి వస్తుందంటారు?
యాక్చువల్లీ చిన్నపిల్లలు ఏంటంటే చాలా తొందరగా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మనం చెప్పింది, ఇప్పుడు ఇవాళ హాయ్ చెప్పినామంటే నెక్స్ట్ డే వాళ్ళు చెప్పేస్తారు హాయ్, రైట్. ఇవాళ మనం నేర్పిస్తున్నామంటే అట్లీస్ట్ 3-4 days టైం తీసుకున్నా వాళ్ళు అట్లీస్ట్ దే విల్ ట్రై ఫర్ దట్. అంటే ఇట్లా స్లాంటింగ్ లైన్ అంటే ఇవాళ రేపు డైరెక్ట్గా మనం నేర్పించట్లేదు, స్టాండింగ్ స్లీపింగ్ లైన్స్ అనేది నేర్పిస్తున్నాం, కర్వ్ లైన్స్ అని. అట్లీస్ట్ దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా. వాళ్ళు రాసేది ఒకటి ఉన్నా స్టార్టింగ్లో చెప్పేది చెప్పుకుంటూ రాస్తారు, అంటే ట్రై చేస్తారు కానీ రాదు, బట్ దే విల్ ట్రై. బట్ ఆఫ్టర్ 1-2-3 days దాని మీదే వర్కౌట్ చేయడం వల్ల అది వస్తుంది. వాళ్ళు వన్స్ నేర్చుకున్నారంటే ఇట్ విల్ బీ ఇన్ ద లాంగ్ టర్మ్ మెమరీ. వేరాస్ మనకు చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిజేబిలిటీలో ఏంటంటే ఇవాళ వచ్చేసింది అని మీరు అనుకొని నేర్పించారు అనుకోండి, ఈవెన్ చైల్డ్ రాసారే అనుకోండి, రేపు మళ్ళీ మీరు అడిగారు అనుకోండి, అది ఆయనకు కానీ ఆమెకు కానీ కొత్తగానే ఉంటుంది. అండ్ వీళ్ళ కలర్ ఐడెంటిఫికేషను, షేప్స్ ఐడెంటిఫికేషను, నెంబర్ ఐడెంటిఫికేషను అవి చాలా తొందరగా రాదు అన్నట్టు వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు మనం కొంతమంది పిల్లలకి ఈయనకు నేను ఎన్నిసార్లు ఎల్లో కలర్ నేర్పించినాను, బ్లూ కలర్ నేర్పించినాను, కానీ ఆ రోజు చెప్తారు ఇది బ్లూ అని చెప్తారు, కానీ వేరే దగ్గర బ్లూ కనిపిస్తే అది బ్లూ అని చెప్పలేదు. అగైన్ దే విల్ గెట్ ఏ కన్ఫ్యూజన్, అది బ్లూవా లేకపోతే నావీ బ్లూ. అంటే కలర్స్ డిఫరెన్షియేషన్కి ఎల్లో పింక్ ఇంకా నోటుకు వచ్చింది చెప్తారు కదా తప్ప మనం ఏదైతే నేర్పించినామో అది చెప్పలేదు. అది సేమ్ టైం షేప్స్లో కూడా ఇంకా మనం ఏదైనా టాస్క్ ఇచ్చామనుకోండి, లైక్ ఈ హోంవర్క్ ఈ అసైన్మెంట్ చేయాలి అని చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతారు, బికాజ్ అది వాళ్ళకి అర్థమే కాదు. మల్టిప్లికేషన్స్ కానీ రీడింగ్ కానీ ఇవంతా అర్థం కాదు. ఎర్లీ సైన్స్ అంటే మనం నేర్పించింది పిల్లలు లాంగ్ టర్మ్లో ఉందా లేదా ఒకటి గమనించాలి. కానీ ప్రతిసారి మనం నేర్పించినా కూడా ఆయన అట్లనే ఉల్టా రాస్తున్నాడు, గుర్తుపెట్టుకోవట్లేదు, ఏదో సమ్ ప్రాబ్లం డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు అంటే దే నీడ్ టు గో ఫర్ ద అసెస్మెంట్. ఓకే, అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలకి థెరపీస్లో ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? సో థెరపీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఏంటంటే మనం వాళ్ళ కాగ్నిటివ్, ఎందుకంటే వీళ్ళకి ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఉంది, ప్లానింగ్ లాజికల్ థింకింగ్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న పిల్లలు ఏంటంటే ఏజ్ ఒక 7 years ఉన్న దే విల్ బిహేవ్ లైక్ 4 years 3 years 5 years లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మెచ్యూరిటీ లెవెల్ కూడా తక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం ఈ థెరపీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ థింకింగ్ని, వాళ్ళ ప్రాసెస్ని, సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్స్ని అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అన్నీ పెంచుతాం. దీంతోపాటు ఏంటంటే వాళ్ళ లాజిక్ కానీ, మెమరీ కానీ, రీజనింగ్, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ వీటి మీద కూడా వర్కౌట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం స్పెషల్ వేలో వాళ్ళకి టీచ్ చేస్తాం. మనకి ఇప్పుడు చెప్పుకున్న డిస్లెక్సియా, గ్రాఫియా, క్యాల్కులే అంటే రాయడం, చదవడం, మ్యాథమెటిక్స్ ఎట్లా ఉందో దాన్ని మనం స్పెషల్ వేలో వాళ్ళకి టీచ్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే అంటే మనం అర్లీగా ఐడెంటిఫై చేసినట్లయితే చాలా హెల్ప్ఫుల్ అయిపోతుంది. అదే మనం లేట్గా ఐడెంటిఫై చేసాము, ఆయన 10th class ఉన్నారు బట్ ఫస్ట్ క్లాస్ లాగా కూడా చదవట్లేదు అని అంటే మనకు చాలా టైం అనేది తీసుకుంటుంది, కానీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ చేయడం వల్ల రిజల్ట్ ఉంటుంది. కానీ లెర్నింగ్ డిజేబిలిటీ ఓన్లీ ప్యూర్లీ లెర్నింగ్ డిజేబిలిటీ, అక్కడ స్పీచ్ ఇష్యూస్ లేదు, వాళ్ళు హైపర్ లేరు అంటే కూడా ఒకటి థెరపీతో ఉంటుంది. కానీ వాళ్ళకు ప్లస్ హైపర్ ఉన్నారు, స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయి, విజువల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అంటే ఇంకా వేరే వేరే థెరపీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఒక లెర్నింగ్ డిజబిలిటీ తప్ప మిగతా అన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అన్నీ కూడా ఈ లెటర్స్ చదివేటప్పుడు రాయాలన్నా కాస్త వాళ్ళు మరి బద్ధకం అనుకోవాలా లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లం అనుకోవాలా మనకు అర్థం కాదు, కానీ సో అలాంటి వారు కూడా మంచి ట్రీట్మెంట్ ఉందంటారా? ఎస్, అలా ఉన్న వాళ్ళకి కూడా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. లెర్నింగ్ డిజేబుల్తో పాటు మనం చూస్తుంటాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ADHD, ఆటిజం ఉన్నారు. ADHD, ఆటిజం పిల్లలు అంటే ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ తక్కువ ఉంటుంది, హైపర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూర్చొని వినట్లేదు, రైట్? వినడకపోవడం వల్ల లెర్నింగ్ డిజేబిలిటీ ఉందా, లెర్నింగ్ డిజేబిలిటీ విత్ ADHD ఉందా చూడాలి. ఒకవేళ అటెన్షన్ ఇష్యూ ఉంది అంటే చాలా తొందరగా మనం అటెన్షన్కి వేరే థెరపీస్ లైక్ సెన్సరీ ఇంటిగ్రేషన్, ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ అన్నాం, మిర్రర్ ఇమేజ్కి మ్యాండేటరీగా మనం విజన్ థెరపీ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ అనేది తీసుకోవడమే అట్లా మిర్రర్ ఇమేజ్ వీలో తీసుకుంటుంది. సో దానికి విజన్ థెరపీ తీసుకుంటాం అన్నట్టు. సో సెన్సరీ ఇంటిగ్రేషను, విజన్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు ప్యూర్లీ మా కిడ్కి స్పీచ్ బాగుంది, వేరే ఇష్యూస్ ఏం లేవు అంటే లెర్నింగ్ డిజేబిలిటీకి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాని మీదే వర్కౌట్ చేయాలి. దాంతోపాటు అసోసియేటెడ్ ఏమన్నా ఉంటే దానికి సెన్సరీ ఇంటిగ్రేషనా, లేకపోతే స్పీచ్ థెరపీనా, లేకపోతే విజువల్ డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఉంటే విజన్ థెరపీనా, లేకపోతే కొంతమంది పిల్లలు అండర్స్టాండింగే ఉండదు, అంటే నార్మల్ కమాండ్ కూడా వాళ్ళు ఒబే చేయరు, అంటే ఆ ఏజ్కి తగ్గట్టు అండర్స్టాండింగ్ కాదు కదా, ఇంకొంచెం తక్కువ కూడా అండర్స్టాండింగ్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళకి మనం సుజోక్ 6కి కానీ ఇలా వేరే థెరపీస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయాలా అనేది ప్యూర్లీ అసెస్మెంట్ పైన డిపెండ్ ఉంటుంది. వన్స్ వాళ్ళు మన దగ్గర వచ్చిన తర్వాత
మనం అసెస్మెంట్ చేసామనుకోండి లెర్నింగ్ డిజేబిలిటీనే ఉందా వేరే ఉన్నాయా. సో ఓన్లీ లెర్నింగ్ డిజేబిలిటీ ఉంటే ఓన్లీ మనం వర్కౌట్ చేయాల్సింది అకాడమిక్స్ పైననే. సో దానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మీద వర్కౌట్ చేస్తాం. లేదు వేరే ఇష్యూస్ ఉన్నాయంటే వేరే థెరపీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అసలు ఆటిజం అంటే ఏంటి, అవి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పిల్లల్లో? సో ఆటిజం అనేది ఏంటంటే మనం చెప్పినట్లు ఇది కూడా ఏంటంటే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ కిందనే వస్తుంది. దీంట్లో ఏంటంటే పిల్లలకి రిపీటెడ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. చేసిన పనినే పద్దాకా చేయడం, లైక్ జంపింగ్, రన్నింగ్, రౌండ్ రౌండ్ తిరగడం, సోఫాలు ఎక్కడం, దుంకడం, ఇవన్నీ ఉంటుంది. అది రిపీటెడ్ బిహేవియర్. ఇంకా ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్ అంటే ఏంటంటే తోటి పిల్లలు అంటే తన ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ పిల్లలతో వాళ్ళు కలవరు. వీళ్ళు ఒక్కరే ఆడుకుంటారు, ఒక్కరే ఆడుకోవడం, ఒక్కరే తిరగడం, ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుని రిపీటెడ్గా ఒకే మేనర్లో ఆడుకోవడం జరుగుతుంటుంది. అట్ ది సేమ్ టైం ల్యాక్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంటుంది. అంటే స్పీచ్ అంటే ఇప్పుడు ఏజ్ అప్రాప్రియేట్ ఉండదు. ఇప్పుడు లైక్ 2 years వచ్చినా 18 months వచ్చినా కూడా మమ్మీకి చూసి మమ్మీ అని పిలవకపోవడం, అంటే అర్థవంతంగా మాట్లాడడం అనేది ఉండదు. ఒకవేళ కొంతమంది పిల్లల్లో స్పీచ్ ఉంటుంది, ఎక్లోలియా అంటాం, లైక్ ప్యారెట్ లైక్ స్పీచ్. ఇప్పుడు ఎవరైనా బాగున్నావా అంటే వాళ్ళు కూడా బాగున్నావా అంటారు, అంటే బాగున్నాను నువ్వు ఎలా, అట్లా ఏమి ఉండదు. అట్లీస్ట్ 2 years అయితే బాగున్నాను అనాలి కదా, అది కూడా అనాలంట. మనం ఏం చెప్తామో అదే రిపీట్ చేస్తారు, లైక్ ప్యారెట్ లైక్ స్పీచ్ అని ఉంటుంది, అలా ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే మేజర్ ఇష్యూ ఏముంటుంది చిల్డ్రన్ విత్ ఆటిజంలో అంటే పాయింటింగ్ చేయరు. వాళ్ళకి ఏం కావాలన్నా మన చేయి తీసుకెళ్ళడం, మన చేయి లాగడం, ఇప్పుడు డోర్ తీయాలన్నా దాని డోర్ పైన మన చేయి పెట్టి ఓపెన్ చేయమని చెప్పడం, క్లోజ్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయాలన్నా ఆ క్యాప్ బాటిల్ పైన మన చేయి ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మేజర్గా మనం చూస్తున్న సిమ్టమ్స్ అనేటివి చిల్డ్రన్ విత్ ఆటిజం. ఇవి మనకు కనిపించదు. ఇంకా విజన్ సీకింగ్ బిహేవియర్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ చేయరు, ఆ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా దూరంగా ఉన్నది చూపించినా చూడరు, అంటే వాళ్ళ ఓన్ వరల్డ్లో వాళ్ళు బిజీగా ఉంటారు అన్నట్టు. ఓకే, అదే ఇంకా ఈ ఏడిహెచ్డి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఏడిహెచ్డి అంటే వీళ్ళు చాలా హైపర్ ఉంటారు. అంటే ఏడిహెచ్డి అండ్ ఆటిజం కిడ్స్ ఎవరైనా సరే సేమ్ సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, చాలా వరకు మ్యాచ్ అవుతాయి. కాకపోతే మేజర్ డిఫరెన్సియేషన్ ఏంటి అని అంటే చిల్డ్రన్ విత్ ఆటిజం వాళ్ళు పాయింటింగ్ చేయరు, చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డి వాళ్ళు పాయింట్ చేస్తారు. అండ్ ఆటిజం వాళ్ళకి స్పీచ్ ఇష్యూస్ అనేది ఎక్లోలియా అని చెప్పుకున్నాం కదా, ప్యారెట్ లైక్ స్పీచ్. వరస్ చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డి వాళ్ళు ఏంటంటే మీనింగ్ఫుల్గా స్పీచ్ మాట్లాడగలరు, కాకపోతే తక్కువ మాట్లాడతారు, ఏజ్ అప్రాప్రియేట్ ఉండదు. ఇంకా వీళ్ళకి ఏడిహెచ్డి పిల్లలు ఏంటంటే ఎక్కువ మనము స్కూల్కి పంపించినప్పుడు కంప్లైంట్స్ వింటుంటాం, వేరే పిల్లలతో కూర్చోవట్లేదు, ఈరేజర్స్ తీసుకుంటున్నాడు, పెన్సిల్ తీసుకుంటున్నాడు, క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నాడు, క్లాస్ బెంచ్ పైన ఎక్కుతున్నాడు, ఆయన ప్లేస్లో కూర్చోవట్లేదు, వేరే వాళ్ళ ప్లేస్లో కూర్చుంటున్నారు, వేరే వాళ్ళ బాక్సెస్ ఓపెన్ చేస్తున్నాడు, క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నారు, క్లాస్ బయట వెళ్ళిపోతున్నాడు, క్లాస్లో కూర్చోవట్లేదు. ఇవన్నీ ఎక్కువ కంప్లైంట్స్ అనేది చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డిలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం. షాలు ఒంగోలు నుంచి. నమస్తే అండి. హలో, ఓకేనండి, మీ కాల్ కనెక్ట్ అయింది కానీ మళ్ళీ డ్రాప్ అయినట్టుంది, ఒకసారి మళ్ళీ కాల్ చేయండి వీలైతే. మీ సమస్య ఏమున్నా సరే డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఓకే అండి, చాలామంది పిల్లలకి సంబంధించి కొంచెం ఏజ్ ఎక్కువైపోయింది, అంటే అప్పటి వరకు వాళ్ళు నేర్చుకుంటారులే అని వదిలేసి ఉండొచ్చు, కొంత ఏజ్ పెరిగిపోయింది, మినిమం ఒక 9th 10th 8th నుంచి 10th క్లాస్ మధ్యలోకి వచ్చేది అనుకుంటారు. సో అలాంటి పిల్లల్లో కూడా ఏమన్నా ఈ థెరపీస్ ద్వారా వాళ్ళకి క్యూర్ చేసే ఫెసిలిటీ ఉంటుందంటారా? ఖచ్చితంగా చేంజ్ చేయొచ్చని, కానీ అర్లీ ఐడెంటిఫికేషన్, అర్లీ ఇంప్రూవ్మెంట్, వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయి. అంటే మనకు కూడా ఏంటి, అరే చిన్న పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటున్నారు, చాలా తొందరగా డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్లు 8th or 9th అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 13 to 14 years మధ్యలో ఉంటారు. 13 to 14 years మధ్యలో అంటే ఆల్రెడీ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ కానీ టాంట్రమ్స్ కానీ, బికాజ్ అది వాళ్ళకి అర్థం కాదు, దానివల్ల దాన్ని ఎస్కేప్ చేయాలంటే కోపము, బిహేవియర్ ఇష్యూస్, టాంట్రమ్స్ త్రో చేయడము, ఇవన్నీ ఉంటాయి. సో మనం బిహేవియర్ ఇష్యూస్ మీద వర్కౌట్ చేయాలి. అది కూడా ఎట్లా అంటే వాళ్ళకు ఇన్వాలంటరీగా అయిపోతుంటాయి, వాళ్ళు చేయాలని చేయరు, ఆ మూమెంట్కి కోపం వచ్చేస్తుంది వాళ్ళకి, లేదా స్క్రీన్ టైంకి అడిక్ట్ అయిపోవడం, బికాజ్ అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అంటే ఏదో ఒక విధంగా ఎస్కేప్ అవ్వాలి. బట్ అటువంటి పిల్లల్లో కూడా మార్పు తీసుకురావచ్చు, బట్ టైం టేకింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఇప్పుడు 3 yearsకో 4 yearsకో గమనించినాము, ఇప్పుడు 3 years అంటే కొంచెం రాస్తున్నారు, బికాస్ 2.3 నుంచి మనం పిల్లలకి ఈ మధ్య కాలంలో 2.3 2.6 నుంచి ప్రైమరీ అని ప్లే స్కూల్ అని పంపిస్తున్నాం. అట్లీస్ట్ వాళ్ళు అక్కడ చూస్తున్నారు, అంటే విజువల్ మెమరీ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, క్లియర్గా స్టిమ్యులేషన్. సో వీళ్ళు ఇక్కడ రాసినప్పుడు ఏదైనా మనకు కొంచెం అరే ఇది కాదు అన్నప్పుడు 1-2 సార్లు మీరు ప్రయత్నించిన తర్వాత కూడా స్టిల్ మనం ఏదైతే అటెండ్ చేయలేకపోతున్నాడో మన బేబీ,
దానికోసం మనం అసెస్మెంట్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే చాలా తొందరగా మనం దాన్ని మంచిగా చేసే అవకాశం ఉంటుంది. వెరాజ్ 14 years 13 years అంటే ఆల్రెడీ ఆ పీరియడ్ అనేది వాళ్ళకి అలవాటు కింద మారిపోయి ఉంటుంది. యాక్సెప్ట్ చేయాలంటే కూడా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. అలానే అందరి పిల్లల్లో అలానే ఉంటుందా అంటే ఉండదు. కొంతమంది పిల్లలు ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా డిఫర్స్ అవుతుంటాయి కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ ద కిడ్. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. ఒంగోలు నుంచి షాలు గారు. నమస్తే అండి షాలు గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా బాబు వయసు 10 సంవత్సరాలు మేడం. పేరు ఆహద్. ఓకే. అబ్బాయి చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు మేడం. ఓకే. అబ్బాయి మాట్లాడేటప్పుడు కొంచెము స్టామరింగ్ అంటే తడబట్టుగా మాట్లాడుతున్నాడు మేడం. ఓకే. అది ముందు నుంచి లేదు మేడం. 2 years దాని నుంచి అలా అవుతుంది మేడం వాడికి. ఓకే. ఇప్పుడు ఏంటి మేడం? చెప్పండి. ఏంటి డాక్టర్ కి చూపిస్తే ఏం ప్రాబ్లం లేదమ్మా, కొంచెం స్పీచ్ థెరపీ ఇప్పించాలి బాబుకి అన్నారు మేడం. అది ఇప్పిస్తే బాబు కరెక్ట్ అవుతాడా మేడం? కొంచెం ఖచ్చితంగా అవుతాడమ్మా. స్పీచ్ థెరపీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు బాబు ముందు నుంచి లేదు, ఓన్లీ 2 years నుంచే మాట్లాడుతున్నాడు, స్టామరింగ్ ఉంది అంటున్నారు కదా. సో అది స్టామరింగ్లో కూడా మనకు టైప్స్ ఉంటాయి. ఫస్ట్ లెటరే మాట్లాడతాడా ప్రతి పదంలో, లేకపోతే మధ్యలో పదం మాట్లాడతాడా, లేకపోతే చివరి పదమా, లేకపోతే ఒక లెటర్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ లెటర్ అనేది నత్తిలాగా మాట్లాడుతున్నదా అనేది చూసి స్పీచ్ థెరపీ ఇస్తారు. స్పీచ్ థెరపీ ఇవ్వడం వల్ల డెఫినెట్గా ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. కాకపోతే మీరు అటెన్షన్ లేదు అని అన్నారు కదా. సో అటెన్షన్ అనేది ఎప్పుడు లేదు, కూర్చోవట్లేదా, క్లాస్లో కూర్చోవట్లేదా, రాయట్లేదా. సో అటెన్షన్ స్పాన్ అనేది ఏజ్ అప్రాప్రియేట్ ఉందా లేదా అన్నది చూసి దానికి అవసరమైతే మన థెరపీ, లేకపోతే డైట్ ఓన్లీ స్పీచ్ థెరపీతో మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే అవకాశం ఉంటుంది. ఓకే మేడం. మేడం వాడు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మేడం. అది మెమొరీ కూడా కొంచెం తక్కువ ఉంది మేడం తక్కిన పిల్లలతో చూసుకుంటే. ఓకే. ఓకే. సో మీరు అసెస్మెంట్కి వచ్చినట్లయితే ఆయనకి ఓన్లీ స్పీచ్ థెరపీ కావాలా, అండర్స్టాండింగ్ మెమరీ మీద కూడా మనం వర్కౌట్ చేయాలా అని చెప్పి మనం దాన్ని బట్టి థెరపీస్ అనేది డిసైడ్ అవుతుంది. కానీ థెరపీస్ ఇస్తే మాత్రం డెఫినెట్గా పిల్లల్లో చాలా వరకు చేంజెస్ ఉంటుంది. బట్ ఎంత టైం థెరపీస్ ఇవ్వాలి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనే దాన్ని తెలుసుకున్న తర్వాతనే మనం చెప్పగలుగుతాం ఇన్ని రోజుల, ఇంకెన్ని రోజులు పడుతుంది అని. ఓకే మేడం. ఓకే అండి, అంటే ఈ లక్షణాలు. ఓకే అండి. ఓకే అండి, ఈ లక్షణాలు అంటే ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అంటే మినిమం ఎన్ని మంత్స్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంది? చిన్నపిల్లలు చాలా ఎర్లీగానే చేంజెస్ వస్తాయి. చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డి, లేకపోతే ఏడిహెచ్డి విత్ లెర్నింగ్ డిజబిలిటీ, క్లాస్కి వెళ్ళకపోవడం, స్కూల్కి వెళ్ళకపోవడం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఒక 3 years అలా చాలా వరకు చేంజ్ వస్తుంది. వేరాజ్ 8 years 9 years 10 years అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకునే బట్ ప్రాబ్లం సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం పైన డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి మనకు ఎట్లా అంటే 9 years పిల్లలు ఉంటారు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కొంచెం ఇష్యూసే ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే తొందరగా వైండ్ అప్ చేయొచ్చు. బికాజ్ అన్ని ఇష్యూస్ అంటే స్కూల్కి వెళ్తున్నారు, స్పీచ్ బాగుంది, అండర్స్టాండింగ్ బాగుంది. వరాజ్ ఓన్లీ మనకు ఇప్పుడు కాపీ చేయట్లేదు బోర్డు నుంచి, క్లాస్లో కూర్చోవట్లేదు, అలా ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా తొందరగా అవుతుంది. బికాజ్ ఆల్రెడీ అండర్స్టాండింగ్ లెవెల్ అనేది ఏజ్ అప్రాప్రియేట్ ఉంది. కొన్ని మాత్రమే ప్రాబ్లం ఉంది కాబట్టి దాని మీద వర్కౌట్ చేస్తాం. వరాజ్ పిల్లలది సివియారిటీ ఇష్యూస్ ఉంటే మాత్రం ఎక్కువ రోజులు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. కొంతమంది థెరపీస్ తీసుకుంటూనే ట్రీట్మెంట్ విషయంలో కొంచెం మిడిల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ క్యూర్ అయిపోతున్నారు, నార్మల్ అయిపోతున్నారన్న ఇది దాంతో డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో ఇలా అవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? సో ఇలా మధ్యలోనే ఆపేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇంట్లో మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా థెరపీస్ లేకపోవడం వల్ల అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ యాజ్ ఎ పేరెంట్స్గా మీకు అనిపించింది నౌ హీ ఈజ్ వెరీ ఫైన్, టిపికల్ గ్రోయింగ్ చైల్డ్తో చూసుకున్నా కూడా నా బాబు చాలా బాగా చేంజ్ వచ్చేసింది, ఇంకొంచెమే ఉంది. ఇఫ్ ఐ మేక్ షూర్ దట్ నేను స్కూల్కి పంపిస్తున్నాను యాజ్ వెల్ యాజ్ ఇంట్లో వర్క్ చేస్తున్నాను, ఏదైతే థెరపీస్లో మీకు ఇచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది కూడా చేస్తున్నారు అంటే ఇట్ విల్ బీ ఫైన్. కానీ మనం స్కూల్కి పంపించకుండా ఆయన్ని బిజీ ఉంచకుండా వచ్చేసింది కదా అని చెప్పేసి వదిలేస్తే మైట్ బి వెనక్కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. అంటే ఫుడ్ విషయంలో ఏమైనా ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీ అండి, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఎనర్జీ లెవెల్ అనేది పీక్ చేసే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు ఏంటంటే ఇప్పుడు ఈ అటెన్షన్ డెఫిసిట్, ఇంతకుముందు కాల్ కూడా అన్నారు కదా, కాన్సన్ట్రేషన్ లేదు, అటెన్షన్ లేదు. సో అన్లెస్ మనం ఫోకస్ చేయకపోతే మనం నేర్చుకోలేము. ఫోకస్ చేయాలంటే మనకు సిట్టింగ్ టాలరెన్స్ ఉండాలి, చెప్పే దానిపైన మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. అవి రెండూ లేకపోతే కనుక మనం నేర్చుకోలేము. నేర్చుకోకపోవడం వల్ల ఇప్పుడు చూస్తున్నాం కదా, రాయట్లేదు, చదవట్లేదు, పిల్లలతో కలవట్లేదు, మాటలు రావట్లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అంటే అటెన్షన్ లేకపోతే ఇమిటేషన్ చేయలేము. ఇమిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో అటెన్షనే లేనప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయం కాబట్టి మనం దాన్ని ఇమిటేట్
చేయడం అనేది జరగదు. సో ఈ డైట్ వల్ల ఏమవుతుందంటే అటెన్షన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. సో మనం ప్రాపర్ డైట్ తీసుకున్నట్లే అంటే మనకు డైట్ చార్ట్ అనేది కూడా మేము ఇస్తాము. డైట్ చార్ట్ మీరు ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఎక్సెస్ అవ్వకుండా ఆల్రెడీ మనం థెరపీతో దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. డైట్ వల్ల కూడా కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా తొందరగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఈ లెర్నింగ్ డిజబిలిటీస్కి సంబంధించి మీ క్లినిక్లో ఎలాంటి థెరపీస్ ఉంటాయి? లెర్నింగ్ డిజేబిలిటీకి మనం చెప్పినాం కదా, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంటుంది, సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ హైపర్ ఉన్నారు కిడ్స్ అండ్ స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి, స్పీచ్ థెరపీ ఉంటుంది. విజువల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, మిర్రర్ ఇమేజెస్ ఉంది, పిల్లలు ఫోకస్ చేయట్లేదు లేదా బోర్డు నుంచి కాపీ చేయట్లేదు, ఉల్టా రాస్తున్నారు అంటే మనకు విజన్ థెరపీ అనేది ఉంటుంది. అండర్స్టాండింగ్ అలా ఉంది అంటే సుజోక్ 6 అనేది ఉంటుంది. లేదు పిల్లలకి ఇంకా ఎక్కువ మనం ఏం చేస్తున్నాం ఎనర్జీ లెవెల్స్ మీద వర్కౌట్ చేయాలంటే క్రేనియో సాక్రల్ థెరపీ, విజువల్ మ్యానిపులేషన్స్ అనేటివి మేము ఎస్పెషలీ ఈ చిల్డ్రన్స్కి ఈ థెరపీస్ అనేటివి ఇస్తున్నాం అన్నట్టు. ఓకే, ఈ లెర్నింగ్ డిజబిలిటీస్కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఎక్కువగా ఇప్పుడు కాలర్ కూడా చెప్పడం జరిగింది, కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, చదివింది కూడా కొంతమంది పిల్లలు మర్చిపోతూ ఉంటున్నారు. సో ఇది కూడా వాటిలో ఒక లక్షణమే అనుకోవచ్చు అంటారా? అంటే అన్ని పిల్లలది అన్ని మర్చిపోవడము అనేది లెర్నింగ్ డిజబిలిటీ కిందకి రాదు అండి. వాళ్ళు ఎలా యావరేజ్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, మనం ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా వాళ్ళకి గుర్తుండట్లేదు, ప్రతిసారి కొత్తగా బిహేవ్ చేస్తున్నారు, ఏదైనా ఒక టాస్క్ ఇస్తే కంప్లీట్ చేయలేకపోతున్నారు, హ్యాండ్ రైటింగ్ ఇష్యూస్ ఉన్నాయంటేనే దే విల్ ఫాల్ ఇన్ ఎ లెర్నింగ్ డిజబిలిటీ. అంతేగాని గుర్తుపెట్టుకోలేదంతా లెర్నింగ్ డిజబిలిటీకి రాదు. మనం అసెస్మెంట్ చేస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకున్నారు. అంటే డిఫరెంట్ క్వశ్చనరీస్ మనం అడగడం వల్ల వాళ్ళ ప్లానింగ్ అని, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, పిల్లలతో ఎలా ఉంటున్నారు, పిల్లలతో ఆడేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటున్నారు, అట్లా రకరకాల క్వశ్చన్స్ తోటి మనం అసెస్మెంట్ చేసిన తర్వాత కంక్లూడ్ చేయగలం నిజంగానే వాళ్ళకి లెర్నింగ్ డిజబిలిటీ ఉందా, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు నేర్చుకోవట్లేదా అనేసి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళట్లేదు, స్క్రీన్ టైంకి గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోయారు. స్కూల్కి వెళ్తేనే తప్ప మనకు డెఫినెట్లీ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ నుంచే వస్తుంది. సో స్కూల్కి వెళ్ళకుండా స్క్రీన్ టైము గ్యాడ్జెట్స్కి అటెండ్ అయిపోతే బాగా మనం చాలా అడిక్టెడ్ అయిపోతే అక్కడ ఎక్స్పోజర్ ఉండదు. ఎక్స్పోజర్ లేకపోతే డెఫినెట్గా మనకు రాదు. సో కారణం ఏమై ఉంది అని తెలుసుకున్న తర్వాత నిజంగానే లెర్నింగ్ డిజబిలిటీ ఉందా, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే స్కూల్కి ఎక్స్పోజర్ లేకనా, అసలు ఏంది అనేది తెలిస్తేనే మనం వాళ్ళని ఇది కేటగరైజ్ చేయగలం. అవును, ఓకే అండి. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. ఒంగోలు నుంచి శేఖర్ గారు. నమస్తే అండి శేఖర్ గారు. మేడం ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే అండి. పాప బై బర్త్ మేడం ఉమ్మనీరుతో పుట్టింది. ఏమన్నారు? ఉమ్మనీరుతో పుట్టింది. దాంతో మళ్ళీ ఫస్ట్ ఇయర్ అప్పుడే ఫిట్స్ కనపడ్డాయి, లైట్ ఫిట్స్. తర్వాత 8th క్లాస్ లో కనపడ్డాయి. ఓకే. అయితే అందరి పిల్లలు సపోజ్ 100 స్పీడ్ లో ఉంటే అమ్మాయి 60 లో ఉంటుంది, 50 లో ఉంటుంది. ఓకే, అది ప్రాబ్లం మేడం. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాము. నేను వీటిలో మన దాంట్లో ఏమన్నా పాజిబిలిటీ ఉంటుందా అని. అంటే ఫిట్స్ ఫీవర్తో వచ్చిందా అండి, లేకపోతే నార్మల్గా వచ్చిందా? ఉమ్మనీరు వలన వచ్చింది మేడం. అంటే పాప ఉమ్మనీరు మింగిందా అండి? అంటే స్టూల్ అంటే మోషన్ అలా కడుపులోనే పాస్ చేయడం వల్ల ఆ నీళ్ళు మింగిందా, లేకపోతే ఏంటి? లేదు మేడం, డెలివరీ ఎప్పుడు ఉమ్మనీరు అనేది కామన్ గా జరుగుతుంది. ఆక్సిజన్ ఉంటే వెనక్కి వెళ్ళిపోతుంది. బట్ ఆక్సిజన్ లేదు అంటే ఇంకా వేరే చోటికి వెళ్ళి పెట్టేప్పటికే ఆక్సిజన్ ఒక 1/2 hour పట్టింది టైం. ఓకే. దానివల్ల అప్పుడు ఓకే 1 year బర్త్డే అప్పుడు కనపడ్డాయి ఫీట్స్. ఓకే. వెంటనే ట్రీట్మెంట్ చేసాం. తర్వాత ఇంకా ఏం ఎప్పుడు కనపడలేదు, మన 8th class లో కనపడింది. ఓకే. తర్వాత నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాము, టాబ్లెట్స్ ఇవన్నీ వాడుతున్నాము. అంతకుముందు కొంచెం బాగా ఫాస్ట్ ఉండేది. ఆ తర్వాత నుంచి 100 అంటే చెప్పాను కదా మేడం, 40 ఇంచులో ఉంటుంది అమ్మాయి స్పీడ్. ఓకే. సో అందరూ పరిగెత్తే అమ్మాయి 50లో పరిగెత్తినట్టు ఉంటుంది. ఓకే. మీరు న్యూరాలజిస్ట్ని కలిస్తే, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కలిస్తే మీరు వాడే మెడికేషన్ ఏదైతే ఉందో ఫిట్స్కి అది ప్రాపర్ డోసేజ్ ఉందా లేదా తెలుస్తుందండి. ఫీవర్తో వచ్చిందంటే ఓకే, కానీ మళ్ళీ వచ్చింది అంటే దానికి కారణం ఏంది అని తెలియాలి కదా. బెటర్ మీరు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళు ఈజీ తీస్తారు. సో ఫిట్స్ అనేది లోపల ఎంత ఉంది, ఎందుకు పాప డౌన్ అవుతుంది అన్నది మీకు అక్కడ తెలుస్తుంది. స్పీచ్ ఏమన్నారు? మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉందా దానికని చెప్పేసి ఆమె నార్మల్ స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఓన్లీ ఫిట్స్ ఇష్యూనే ఉంది కాబట్టి బెటర్ టు కన్సల్ట్ న్యూరాలజిస్ట్. అంతేగాని మనము ఇక్కడ మన దగ్గర అయితే ఫిట్స్కి సంబంధించి లేదు.
ఓకే ఓకే ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ సంబంధించి మెడిసిన్ ఏమైనా వాడాల్సి ఉంటుందంటారా ఈ థెరపీస్లో? లేదండి, మన దగ్గర నో మెడికేషన్, ఓన్లీ డైట్ ఫాలో అవ్వాలి, థెరపీస్కి రెగ్యులర్గా రావాలి, అండ్ మనం చెప్పే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ రావాలి అన్నట్టు. అంటే వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్, అంటే ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంటారా పిల్లలు? అంటే అట్మాస్ఫియర్ అంటే డెఫినెట్గా అంటే అది ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది చుట్టూ ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, హౌ దే గ్రోన్ అప్ అని. బట్ డెఫినెట్గా ఏంటంటే అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వర్కౌట్ చేస్తే మాత్రమే మనం చేంజెస్ అనేవి చూడగలుగుతాం. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎవరైతే పిల్లలు బాధపడుతున్నారో వారికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదండి, ఇక ఇది నాటి అశోక రిహాబిలిటేషన్స్ కార్యక్రమం. నమస్తే.